ఏపీలో హాఫ్ డే స్కూల్స్ సంబంధించి స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో యాక్చువల్గా ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ని కొన్ని మోడిఫికేషన్ అయితే చేశారనమాట. ఓకేనా, స్పెషల్గా స్కూల్ టైమింగ్స్లో చేంజెస్ అయితే చేశారు. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తంగా 2 అప్డేట్స్. ఓకే, సో వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి ఎక్కువ మంది తెలియకపోవచ్చు. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నేను ఒక్క రోజులో 3,500 రూపీస్ ఎర్న్ చేశాను, జస్ట్ మొబైల్ ప్లస్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని. మీ దగ్గర మొబైల్ ప్లస్ ఇంటర్నెట్ ఉంటే కనుక మీరు కూడా సంపాదించుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు అంటే 3,500 రూపీస్ నేను ఎలా సంపాదించని చెప్పేసి వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడండి, క్లియర్గా అర్థం చేసుకొని మీరు కూడా డబ్బులు అయితే సంపాదించుకోండి. చాలామంది ఈ విధంగా పార్ట్ టైం జాబ్ చేసుకుని సంపాదించుకుంటున్నారు. ఓకే, ఎస్. చూడండి, ఫస్ట్ మనం ఆర్డర్ చూద్దాము. గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ చూడండి. డేట్ 15/3 కదా, ఇది నిన్న మనకు వచ్చింది అన్నమాట ఆర్డర్. సబ్జెక్ట్ వచ్చేసి హాఫ్ డే స్కూల్స్ సంబంధించి అనమాట. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇక్కడ ఈ ఆర్డర్లో ఏం మెన్షన్ చేశారు, ఏం మోడిఫికేషన్ చేస్తారో మీకు చదివి వినిపిస్తాను. తర్వాత ఆ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ schools where SSC examination centers are constituted should observe half day schools by conducting classes during the afternoon session, that is from 1 to 5 PM. అంటే ఎక్కడైతే మనకు ఏ స్కూల్స్లో అయితే 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్గా ఉందో, ఏ స్కూల్ అయితే 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్గా ఉందో అక్కడ మార్నింగ్ పూట ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి 10th క్లాస్ వాళ్ళకు ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఆఫ్టర్నూన్ టైంలో 1 to 5 PM వరకు హాఫ్ డే స్కూల్ అయితే కండక్ట్ చేయాలి. మార్నింగ్ క్లాసెస్ ఉండవు, హాఫ్ డే స్కూల్ ఉంటుంది వీళ్ళకు. ఓకే, ఎగ్జామ్ సెంటర్ ఉన్న చోట. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ స్కూల్స్ వేర్ బోత్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అండ్ ఏపీ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ సెంటర్స్, ఒకవేళ ఏదైనా ఒక స్కూల్లో మార్నింగ్ పూట 10th క్లాస్ ఎగ్జామ్ జరిగి ఆఫ్టర్నూన్ పూట ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ జరిగితే కనుక, సో అలాంటప్పుడు ఆ రోజు కంప్లీట్గా స్కూల్ కండక్ట్ చేయడానికి టైం ఉండదు మనకు. ఓకే, సో అలాంటి స్కూల్స్లో ఏం చేయాలంటే చూడండి, ఈ మంత్ 18th నుంచి నెక్స్ట్ మంత్ 23 వరకు వీళ్ళు పబ్లిక్ హాలిడేస్ రోజున ఏదైతే ఆ క్లాసెస్ మిస్ అయ్యారో ఆ క్లాసెస్ని వీళ్ళు కాంపెన్సేట్ చేయాలన్నమాట. ఓకే, ఇవి కాకుండా ఈ జనరల్ హాలిడేస్, ఈ ఫెస్టివల్స్ కాకుండా హోలీ 25/3, గుడ్ ఫ్రైడే 29, ఈస్టర్ 31/3, ఉగాది 9/4, రంజాన్ 11/4, అంబేద్కర్ జయంతి 14/4, శ్రీరామనవమి 17/4. ఈ హాలిడేస్ కాకుండా రిమైనింగ్ పబ్లిక్ హాలిడేస్లో స్కూల్స్ కండక్ట్ చేయాలి. ఎక్కడైతే మార్నింగ్ ఎగ్జామ్ జరిగి ఆఫ్టర్నూన్ కూడా ఎగ్జామ్ జరుగుతుందో ఏ స్కూల్లో అయితే, సో ఆ స్కూల్ వాళ్ళు ఆ రోజు క్లాస్ ఉండదు కాబట్టి ఏదైనా ఒక పబ్లిక్ హాలిడే రోజు క్లాసెస్ కండక్ట్ చేయాలి అని సింపుల్గా చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ.